గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే, ఈ వారంలో కమిషన్ భేటీ, పెండింగ్లో ఉన్న ఉద్యోగాల భర్తీ సహా కొంత నోటిఫికేషన్ల విడుదలపై టీజీపీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. ఈ వారంలోనే కమిషన్ ప్రత్యేకంగా భేటీ కానున్నది. ఈ భేటీలో పలు శాఖల పోస్టుల భర్తీ వివరాలు, వాటిపై భర్తీపై చర్చించినట్లుగా తెలిసింది. దీంతోనే పాటు గ్రూప్ 1పై హైకోర్టులో విచారణ జరుగుతుండగా, తీర్పు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వస్తే ఎలా ముందుకు వెళ్లాలో అన్న అంశంపై ఈ సమావేశం చర్చించినట్లుగా సమాచారం వచ్చింది సార్. అయితే విషయం ఏంటిదంటే, ఈ వారంలో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రానున్నది. సో ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు డిలే చేయకుండా కంటిన్యూ ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే విషయం ఏంటిదంటే, ఇప్పటికే మనకు ఆరోగ్య శాఖలో వివిధ శాఖల్లో వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ మనకు నోటిఫికేషన్లో చూసుకున్నాం. దాంట్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఏదైతే వర్గీకరణకు సంబంధించినటువంటి రోస్టర్ ఉన్నదో ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉంచుకోండి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. సో అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగాల మొత్తం కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో దాదాపు కూడా 13 డిపార్ట్మెంట్ల వైజ్గా కూడా ఆర్థిక శాఖ వివిధ శాఖలకు సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆర్థిక శాఖకు పంపించింది. ఆర్థిక శాఖ అనుమతి లభించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఈ వారంలోనే దీనిపై ఒక క్యాబినెట్ మీటింగ్ చర్చ జరిపి ఉద్యోగాలపై ఒక క్లియర్గా ఎప్పుడు ఇస్తారు ఏంది అనేసి జాబ్ క్యాలెండర్ ప్రకటన ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్. ఈ వారంలోనే కమిషన్ భేటీ జరుగుతుంది. గ్రూప్ 1 విషయం ఒకవేళ హైకోర్టులో అనుకూలంగా వస్తే తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి, వ్యతిరేకంగా వస్తే ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా ఈ విషయాలు మొత్తం కూడా చర్చించే అవకాశం ఉన్నటువంటి సమాచారం ఇక్కడ కనబడుతుంది. పలు శాఖల పోస్టుల భర్తీ వివరాలపై ఇంటెండ్లు వాటి భర్తీపై చర్చించినట్లుగా తెలిసింది. దీంతోపాటు గ్రూప్ 1 సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలపైన సరే ఈ విధంగా అన్ని సంబంధించినటువంటి నోటిఫికేషన్ల వివరాల గురించి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే టీజీపీఎస్సీ ఉన్నదో సో అది మరింత శరవేగంగా పనిచేసేటట్టుగా చూస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వము 1 ఇయర్లో 2 lakhs ఉద్యోగాలు ఇస్తామనేసి ఎప్పుడైతే యూత్ డిక్లరేషన్ చెప్పారో సో దానికి తగ్గట్టుగానే ఈ జాబ్ క్యాలెండర్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ముందడుగు వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్. సో ఉద్యోగాలు అయితే మనకు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి సో ఈ వారంలో కమిషన్ భేటీ కానుంది. కాబట్టి జాబ్ సంబంధించినటువంటి అప్డేట్ వివరాలు మనకు త్వరలోనే రాబోతున్నాయి. సో ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను. వీడియో మాత్రం మీరు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్గా జీపీఓ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు సీఎం సార్ దృష్టికి తీసుకుపోయారు. దీనికి సంబంధించినటువంటి ప్రకటన అనేది వారంలో తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దాదాపుగా 7,500 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్తోనే ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి సమాచారం కూడా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అయితే జీపీఓ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్. ఇది ఈరోజు సంబంధించినటువంటి వార్తాపత్రికల్లోనే ముఖ్యమైన అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.